నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మీకు పన్నీర్ అంటే ఇష్టమా? వీకెండ్ రాగానే హోటల్‌కు వెళ్లి పన్నీర్ బటర్ మసాలా లాగిన్ చేస్తున్నారా? అయితే మీరు తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లే. అవును, మీరు వింటున్నది నిజం. మీరు తింటున్నది పన్నీరు కాదు, స్లో పాయిజన్, మీ ప్రాణాలను హరించే కల్తీ విషం. హైదరాబాద్ మహానగరంలో గుండెలు గుబేల్మనే ఘోరం వెలుగు చూసింది. కాసుల కక్కుర్తి కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఒక భారీ కల్తీ మాఫియా గుట్టురట్టయింది. చెర్లపల్లి నుంచి నాగారం వైపు గుట్టు చప్పుడు కాకుండా 2 ఆటోలు తరలిస్తున్న అక్షరాల 300 కిలోల కల్తీ పన్నీరు మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అడ్డగించారు. 300 కిలోలు అంటే మాటలు కాదు. ఇదంతా ఏ రెస్టారెంట్లకు వెళ్లాల్సింది, ఎంతమంది అమాయకుల కడుపుల్లోకి చేరాల్సింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ నకిలీ దంద వెనుక ఉన్నది యాదాద్రి జిల్లాకు చెందిన సతీష్, అనిల్ అనే 2 కేటుగాలుగా గుర్తించారు. అసలు వీళ్లకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీరి వెనుక ఏ పెద్ద తలకాయల హస్తం ఉంది? ఇంత భారీ స్థాయిలో కుప్పలు తెప్పలుగా కల్తీ పన్నీరు తయారై యథేచ్ఛగా నగరంలోకి చొరబడుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికి భయపడి నిద్రపోతున్నారు? ఇది కేవలం ఈరోజు పట్టుబడిన 300 కిలోల సరుకు మాత్రమే. మరి ఇప్పటికే సిటీలోని హోటల్స్, బిర్యానీ పాయింట్ల ద్వారా ప్రజల శరీరాల్లోకి చేరిన నకిలీ పన్నీర్ సంగతేంటి? దీనికి బాధ్యులెవరు? కల్తీ ఆహార పదార్థాల తయారీ, సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ కేవలం ఈ హెచ్చరికలతో కల్తీ బాగోతాలకు చెక్ పెట్టగలరా? చట్టంలో ఉన్న లొసుగులతో ఈ కేటుగాళ్లు మళ్లీ రేపు బయటకు వచ్చి మరో కొత్త దందా మొదలు పెట్టరనే గ్యారంటీ ఏంటి? ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే మేల్కొనాలి. ఇలాంటి ఆహార ఉగ్రవాదుల మీద పీడీ యాక్ట్ నమోదు చేసి కటకటాలోకి నెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటి వరకు మీరు బయట ఏది తినాలన్నా 1కి 100 సార్లు ఆలోచించుకోండి. మీ ప్రాణాలకు మీరే గ్యారంటీ. ఈ కల్తీ పనీర్ కుంభకోణం వెనుక ఇంకెవరి పాత్ర ఉందనే పూర్తి వివరాలతో మా రిపోర్టర్ గ్రౌండ్ జీరో నుంచి అందించే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.